ఫెడరల్ ఫ్రంట్ దిశగా మరో ముందడుగు పడింది. వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డితో కేటీఆర్ బృందం చర్చలు జరిపింది. కేసీఆర్ సూచనలతో జగన్ ఇంటికి వెళ్లిన కేటీఆర్ బృందం జగన్తో గంటపాటు చర్చలు జరిపింది. ఫెడరల్ ఫ్రంట్ ఆవశ్యకత, దేశవ్యాప్త పరిణామాలపై వారిరువురు చర్చించారు. కాంగ్రెస్, బీజేపీకి వ్యతిరేకంగా ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుకు శ్రీకారం చుట్టిన కేసీఆర్ ఇప్పటికే అనేక మంది జాతీయ పార్టీల నేతలను కలిశారు. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్, యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్, డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్తో చర్చలు జరిపారు. అలాగే పొరుగు రాష్ట్రమైన ఏపీని కూడా కలుపుకుపోవాలని నిర్ణయించారు కేసీఆర్. అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు కాంగ్రెస్కు మద్దతు తెలిపిన నేపథ్యంలో ప్రతిపక్ష నేత జగన్ను ఫ్రంట్కు మద్దతు ఇవ్వాలని కోరారు కేసీఆర్. నిన్న రాత్రి జగన్కు ఫోన్ చేసిన కేసీఆర్ ఇదే విషయంపై చర్చించారు. కేసీఆర్ కోరిక మేరకు భేటీకి జగన్ ఓకే చెప్పారు. దీంతో కేటీఆర్ బృందం లోటస్ పాండ్లోని జగన్ ఇంటిలో కలిసి ఫ్రంట్ ఆవశ్యకతపై చర్చించారు. దాదాపు గంట పాటు వీరి మధ్య చర్చలు జరిగాయి. ఫ్రంట్కు సూచనప్రాయంగా జగన్ మద్దతు తెలిపినట్లుగా తెలుస్తోంది. చర్చ అనంతరం మీడియా ముందుకు వచ్చి జగన్, కేటీఆర్ మాట్లాడారు. త్వరలో కేసీఆర్ ఏపీకి వచ్చి జగన్ను కలుస్తారని కేటీఆర్ చెప్పారు. అటు జగన్ కూడా కేసీఆర్ ఆలోచనను అభినందించారు. రెండు రాష్ట్రాల ఎంపీలు ఏకమై పోరాటం చేస్తే అనుకున్న ఫలితాలు సాధించొచ్చని చెప్పారు వైఎస్ జగన్. రైట్, మొత్తంగా ఈ భేటీకి సంబంధించి కొన్ని అనాలిసిస్లు చూద్దాం. మనతో రాజకీయ విశ్లేషకులు బండారు శ్రీనివాసరావు గారు ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాసరావు గారు నమస్తే అండి. నమస్కారం అండి. రైట్, ఇక మనం భేటీకి ముందు ఎన్నో ఊహాగానాలు వచ్చాయి. ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల గురించి వీరిరువురి మధ్య కీలక భేటీ జరుగుతుందని, మరోవైపు ఫెడరల్ ఫ్రంట్ గురించి కూడా జరుగుతుందని, ఏం జరగబోతుందో, కీలక నిర్ణయాలు, ప్రకటనలు సంచలనం సృష్టించబోతున్నాయని చాలా ఎక్స్పెక్ట్ చేశాం. కానీ వీళ్ళు క్లియర్గా ఫెడరల్ ఫ్రంట్ గురించి మాత్రమే చర్చించామని మీడియా ముందుకు వచ్చి వాళ్ళ చర్చించిన విషయాల గురించి మీడియా ముందు వ్యక్తపరిచారు. ఫెడరల్ ఫ్రంట్ గురించి తీసుకుంటే గనక పూర్తిగా కేటీఆర్ ఇటు జగన్ మాట్లాడిన తర్వాత మీ విశ్లేషణ ఏంటి? సార్, ఈ ఫెడరల్ ఫ్రంట్ లో వైఎస్ఆర్సీపీ పార్టీ చేరే విషయం కానీ వాటిలో ఇంకా పూర్తి స్వరూపం రాలేదు. దానికి ఇంకా 2-3 దశల్లో ఏదో చర్చలు జరుగుతాయన్న ఒక సిగ్నల్ ఇచ్చారు. కానీ నేను అనుకోవటం ఏంటంటే ఒక ఇన్ ప్రిన్సిపల్ ఒక నిర్ణయానికి వచ్చినట్టుగానే అనిపిస్తోందండి. అంటే ఇంకా దాంట్లో ఉన్నటువంటి వ్యవహారాలు ముందుకు పోవటంలో ఉన్నటువంటి ఏదన్నా ఇతర అంశాలు, ముడిపడిన అంశాలు, వాటి మీద ఏమన్నా క్లారిటీ రావాలని. కానీ బహుశా నేను అనుకోవటం ఇవాళ కేటీఆర్ గారికి మన జగన్మోహన్ రెడ్డి గారి మధ్య జరిగిన సమావేశం ఒక రకంగా వాళ్ళు సక్సెస్ఫుల్ గా అయిందని, వాళ్ళు అనుకున్న విధంగా అయిందని నేను అనుకుంటున్నాను. పైకి ఇంకా కొన్ని సమావేశాలు జరుగుతామని పైకి చెప్పినప్పటికీ కూడా ఒక విధంగా అంగీకారం కుదిరినట్టని నేను అనుకుంటున్నానండి. రాజకీయ శ్రీనివాస్ గారు, తర్వాత ఇంకొక విషయం అండి, ఈ అంశాన్ని మనం 2 కోణాల నుంచి చూడాలండి నేను అనుకోవటం. చెప్పండి. ఒకటి రాజకీయ కోణం, అది ఎట్టగా ఉంటుంది తప్పదు. ఇంకోనండి, మొత్తం దేవినేని ఉమ గారి కౌంటర్ అటాక్ వినే ఉంటారు. అవునండి. సో మొత్తంగా దీన్ని ఎట్లా విశ్లేషించాలి? చాలా విషయాలు చర్చకు వస్తున్నాయి. ఇప్పుడు ఇటు టీడీపీ నుంచి రేకెత్తిస్తున్న ప్రశ్నలు కొన్ని ఉంటే, ఇటు వైసీపీ తరపు నుంచి, టీఆర్ఎస్ తరపు నుంచి వస్తున్న ప్రశ్నలు కూడా కొన్ని ఉన్నాయి. మొత్తం ఎలా విశ్లేషించాలి? నేను ఇందాక మొదలు పెట్టినప్పుడు 2 విషయాలు ఉన్నాయి. ఒకటి రాష్ట్రానికి సంబంధించినవి, ఒకటి రాజకీయాలకు సంబంధించినవి. అవును, రాష్ట్రానికి సంబంధించినంత వరకు ఇలాంటి కలయికలు కానీ, ఏదైనా ఇలాంటి సంప్రదింపులు కానీ, దోస్తులు కానీ ఆహ్వానించదగినవి. ఎందుకంటే 2 తెలుగు రాష్ట్రాలకి సరే ప్రధానమైన అంశం ఏంటంటే ఆ ప్రత్యేక హోదా విషయంలో క్లారిటీ ఇచ్చారు. కేటీఆర్ గారు ఇచ్చారు, అంతకుముందు కేసీఆర్ గారు కూడా ఇచ్చారు. కనుక వాళ్ళకి ఆ విషయంలో కొంత క్లారిటీ వచ్చింది జనాలకు కూడా. ఇక మిగతా విషయాలు ఉన్నాయండి. 2 ఇరుగు పొరుగు రాష్ట్రాల తర్వాత రకరకాల సమస్యలు వస్తాయి. ఇది ఒకటే కాదు, విభజన సమస్యలే కాకుండా ముందు భవిష్యత్తులో కూడా వస్తాయి. కాబట్టి అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం, ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం సహకరించుకోవడం వల్ల 2 రాష్ట్రాలకు మంచిది. అదొకటి. అంటే అక్కడ ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాలేదు. అక్కడ ఉన్నది
తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం. అవును. కానీ ఇక్కడ తెలంగాణలో మాత్రం 5 ఏళ్ల పాటు అధికారం సంపాదించుకున్నారు. ఇంకొక 5 ఏళ్ల పాటు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఇక్కడ నడుస్తుంది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి టీఆర్ఎస్ గవర్నమెంట్ తో అక్కడ ఉన్నటువంటి ఏ ప్రభుత్వం, ఏ పార్టీ ప్రభుత్వం అయినా సరే కాస్త సన్నిహితంగా కానీ స్నేహంగా కానీ మెలిగితే 2 రాష్ట్రాలకు ఉపయోగం, ప్రత్యేకించి దిగువన ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్కు ఉపయోగం. అది ఇలాంటి కలయికల వల్ల వచ్చే రాష్ట్రానికి వచ్చే ఉపయోగం. ఇకపోతే ఈ రాజకీయాలు అంటారా, రాజకీయాలు సాధారణంగా నడుస్తూనే ఉంటాయి. ఇప్పుడు ఆయన ఏం చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు, ఇంతకుముందు ఈ పాదయాత్రలో వాటిలో మాట్లాడుతూ 25 సీట్లు మాకు ఇవ్వండి మేము సాధించుకు వస్తామన్నారు. ఇవాళ చెప్పిన దాంట్లో ఏమనిపిస్తుంది, 25 సీట్లకు ఇంకో 17 సీట్లు కలిస్తే బలం పెరుగుతుందన్నారు. ఇది కూడా వాస్తవమే, కాదంటలేదు. కాకపోతే ఏంటంటే 25 సీట్లు ఉండి కూడా సాధించలేని సందర్భం మనం చూసాం. 25 సీట్లు అంటే ఇక్కడ కూడా మళ్ళీ రాజకీయమే కనపడుతోంది. ఎవరికి వాళ్ళు 25 సీట్లు సంపాదించుకోవాలనే ఆరాటంలో ఉన్నారేమో అనే ఒక భావన కలుగుతోంది. కానీ ఇద్దరు పోరాడింది కూడా ప్రత్యేక హోదా కోసమే. పార్లమెంట్ లో ఇరు పార్టీలు పోరాడింది కూడా ప్రత్యేక హోదా కోసమే. 25 మంది ఎంపీలు కూడా అందరూ అక్కడే కలిసికట్టుగా ఉన్నట్టయితే అవును అసలు 25 సమస్య వచ్చేది కాదు. అవును అవును అప్పుడు సరే అది మిస్టేక్ జరిగింది. నేను ఇప్పుడు చెప్పబోయేది ఏంటంటే, ఇందాక నేను మంత్రి గారు మాట్లాడిన మాటలు విన్నాను. ఆయన మొదట్లో చెప్పిన టీఆర్ఎస్ ఆంధ్ర వాళ్ళు ఇవన్నీ ఇప్పుడిప్పుడే కాస్త సద్దుమణుగుతున్నాయండి. 2 రాష్ట్రాల ప్రజల మధ్య కానీ లేదా 2 రాష్ట్రాల రాజకీయాల మధ్య కానీ ఎగసిన మంటలు కానీ ఆవేశకావేశాలు కానీ ఈ 4.5 సంవత్సరాలు ఇప్పుడే కాస్త సద్దుమణుగుతున్నాయి. ఆ సద్దుమణిగే టైంలో మళ్ళీ ఇలాంటివన్నీ బయటికి వస్తే ఒక చిన్న విషయం చెప్తానండి. ఇందాక దేవినేని గారు చాలా మంచి విషయాలు, కొన్ని విషయాలు చెప్పిన మొదట్లో ప్రారంభించినప్పుడు టీఆర్ఎస్ మీద కొన్ని మాటలు వాడారు. నిజంగా చంద్రబాబు నాయుడు గారి సలహా విని టీఆర్ఎస్ టీడీపీ కలిసిపోయి ఉంటే ఇప్పుడు వాటన్నిటికీ ఈయన జవాబు చెప్పాల్సి వచ్చింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని జవాబు చెప్పంటున్నారు. అప్పుడు నిజంగా టీఆర్ఎస్ తో కనుక టీడీపీ దోస్తీ సక్సెస్ అయి ఉంటే ఇవాళ ఈ ప్రశ్నలన్నిటికీ చంద్రబాబు గారు సమాధానం చెప్పాల్సిన పరిస్థితి వచ్చేది. ఇది విచిత్రమైన రాజకీయం. నిజంగా అప్పుడు కలిసిపోయి ఉంటే ఏమయ్యేది, ఇవన్నీ ఈ ప్రశ్నలన్నీ వేరే వాళ్ళు సరే లేవదెత్తేవాళ్ళు కదా. కాబట్టి అంటే ఇప్పటికైనా నేననేది ఏంటంటే 2 రాష్ట్రాల ప్రజల మధ్య మీకు కావాలంటే మీ రాజకీయాలు మీరు చేసుకోండి, మీ సీట్లు సాధించుకోండి, మీ అధికారాలు నిలబెట్టుకోండి. కానీ ఇక ఇప్పటికిప్పుడే సద్దుమణుగుతున్నటువంటి మనస్తత్వాన్ని మళ్ళీ లేవనెత్తకపోవటం చాలా అవసరం అండి. అది 2 రాష్ట్రాల ప్రయోజనాలకి కాదు, 2 రాష్ట్రాల ప్రజలకు కూడా మంచిది. అదొకటే. మీరు కావాలంటే డైరెక్ట్ గా రాజకీయంగా ఎవరినైనా డీల్ చేసుకోవచ్చు, కానీ అది ప్రజల దగ్గరికి తీసుకొచ్చి మళ్ళీ ఇప్పుడిప్పుడే మానుతున్నటువంటి గాయాల మీద మళ్ళీ కాస్త వాటిని రేపినట్టు అవుతుందేమో అని నేను అదొక్కటి సందేహం. అంతకు మించి ఏం లేదు. ఎవరితో కలిస్తే ఉందండి. ఇప్పుడు టీడీపీ పై కాంగ్రెస్ తో కలిసింది, అప్పుడు కూడా ఇలాంటి విమర్శలే చేశారు కదా. కాంగ్రెస్ తో పుట్టుపుట్టయి ఒకప్పుడు నానా రకాల మాటలు అనుకున్నారని ఇప్పుడు కనుక మన దేవినేని ఉమ్మగారు చెప్పినవన్నీ అప్పుడు వాళ్ళు కూడా చదివారు కదా వైసీపీ వాళ్ళు. ఒకప్పుడు టీడీపీ కాంగ్రెస్ ని ఎన్ని మాటలు అన్నది వాళ్ళు చెప్పారు. ఇవన్నీ మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకోవడం తప్పితే వీటి వల్ల ఉపయోగం లేదండి. వాళ్ళకి కావాల్సింది ఏంటంటే 2 రాష్ట్రాల మధ్య సయోధ్య కలిగిన ప్రభుత్వాలు రావాలి. ఆ ప్రయత్నం కొంత చంద్రబాబు నాయుడు గారు చేసినట్టే కనబడుతుంది. ఎందుకంటే ఆయనంతా ఆయన వచ్చి టీఆర్ఎస్ తో దోస్తీకి ఆయన మొట్టమొదటి స్నేహం చాచింది ఆయనే. కానీ దురదృష్టం ఏంటంటే జరగలేదు. జరిగి ఉంటే బాగుండేది అనుకున్న టైంలో ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు టీఆర్ఎస్ తోటి స్నేహోత్సవం ఏదో కనీసం సమావేశం మాట్లాడటం జరిగింది. కాబట్టి ఏంటంటే ఇది జరగనివ్వాలి. రెండోది ఏంటంటే రాష్ట్ర ప్రయోజనాలు కాపాడే చర్య ఎవరు తీసుకున్నా మనందరం సమర్థించాలండి. కానీ రాజకీయ ప్రయోజనాల కోసమే ఈ రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నప్పుడు మాత్రం మనం తప్పనిసరిగా దాంట్లో ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలని బట్టి చూస్తే రాజకీయ పరిణామాలు అనుకోవాలా, రాష్ట్ర ప్రయోజనాలు అనుకోవాలా మీరన్నట్టు, లేకపోతే 2 విషయాలు ఉన్నాయి ఇంక్లూడ్ అయి ఉన్నాయి అనుకోవాలి దీనిలో? అంటే ఇప్పుడు నాకు తెలిసినంత వరకు అంతా రాజకీయమే నడుస్తుందండి. ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారు చేసిన ఆఫర్ అయినా కూడా రాజకీయమే. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కేటీఆర్ గారి మధ్య జరిగిన సమావేశం కూడా రాజకీయమే. కాకపోతే ఏంటంటే ఈ రాజకీయాల మధ్య కూడా రాష్ట్రానికి ఏదన్నా ప్రయోజనం జరిగితే మాత్రం దాన్ని స్వాగతించాలి. నేను చెప్పేది అది. అలా అని చెప్పి వీళ్ళ రాజకీయాన్ని మనం ప్రోత్సహిస్తామని కాదు. ఈ రాజకీయాల ద్వారా రాష్ట్రానికి ప్రయోజనం అదొకటే మనం చూసుకోవాల్సింది. ఎవరైనా ఇక్కడ వాళ్ళైనా అక్కడి వాళ్ళైనా ఆలోచించుకోవాల్సింది అదొకటే. ఈ 2 పార్టీలు చేస్తారు. కానీ దాంట్లో కూడా ఏదన్నా కాస్తో కూస్తో కాస్త రాష్ట్రానికి కనుక మేలు జరిగింది అనుకోండి, తప్పనిసరిగా దాంట్లో తప్పట్టాల్సింది ఏమీ లేదని నా ఉద్దేశం. రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీనివాస్ గారు, ఇంతసేపు లైన్ లో ఉన్నందుకు, మీ అనాలిసిస్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ.